వెల్కమ్ బ్యాక్. మంతా తుఫాన్ సృష్టించిన బీభత్సంతో వరంగల్ ఇంకా కోలుకోలేని పరిస్థితి. భద్రకాళి చెరువు, బొందేవాగు, ఊర చెరువు, వడ్డేపల్లి చెరువు పరిసర కాలనీల్లో వరద ఉధృతి అల్లకల్లోలం సృష్టించింది. రోడ్లు, డ్రైనేజీలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అనేక కాలనీల్లోకి 5 ఫీట్ల లోతులో నీళ్లు వచ్చాయి. దీంతో ఇళ్లలో ఉన్న వస్తువులు, విలువైన డాక్యుమెంట్లు, గృహ ఉపకరణాలు బురదమయంగా మారిపోయాయి. వరద బీభత్సానికి సామాన్య ప్రజలు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ముంపు కాలనీలోని ప్రజలను ఎవరిని కదిలించినా కూడా కన్నీరే మిగులుతుంది. సర్వం కోల్పోయిన తమకు అండగా నిలబడాలని దీనంగా వేడుకుంటున్నారు వరంగల్ నగరవాసులు. అక్క అట మాట్లాడుతుంది అక్క బాగా బాగా మీకు ఇచ్చినాము ఇట్లా సంగతి అని చెప్పేసిన అట్లా అని ఘోరమైన 2 ఫ్రిడ్జ్ పోయినాయి, వాషింగ్ మిషన్ పోయినాయి, అన్ని. నా పేరు సురేందర్ అండి. మాది ఎస్ఎస్ కార్ కేరు. ఇక్కడ మన భద్రకాళి చెరువు కట్ట కింద ఉంటుంది, స్మార్ట్ సిటీ కాలనీలో. ఇక్కడ వచ్చేసి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో కూడా గవర్నమెంట్ అధికారులు వచ్చిళ్ళు, చూసిళ్ళు, వీటిని నాలాలు ఇవన్నీ చేస్తామని అన్నారు, పట్టించుకోలేదు. ఇదే మళ్ళీ సేమ్ అదే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా వాటర్ పోలేదు. ఇంకా దీంట్లోనే ఇంకా మేము ఉన్నాము. మా షాపు వచ్చేసి మొత్తం ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 10-15 లక్షల స్టాకు, మొత్తం మిషనరీ అన్నీ కూడా మొత్తం వాటర్లో మునిగిపోయినాయి. అండ్ కార్లు కూడా కొన్ని లక్షలు విలువ చేసే కార్లు కూడా అందరి చాలా కస్టమర్ కార్స్ కూడా ఇలా మునిగవడం జరిగింది. ఇలాంటిది జరగకుండా ఏంటంటే అధికారులు ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు. వచ్చి దీన్ని చూసి వీటి నాళాలు కానీ, ఈ రోడ్డు, ఈ గుంతలను కానీ, ఈ లైన్స్ కానీ క్లియర్ చేసేస్తే వాటర్కి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే కనుక ఇలాంటివి జరగకుండా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటాను. అధికారులు కొంచెం తొందరగా స్పందించి ఇలాంటిది మళ్ళీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. విన్నావా, మరి నీళ్ళల్లో మునగాలి ఏంటంటే ఇక్కడ ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న వస్తుంది. ఇన్ని నష్టాలు ఇప్పుడు మాకు ఎవరు కట్టిస్తారు? ఇదంతా ఇస్తేనే కదా మేము కట్టుకునేది. అయితే మేమైతే ఆక్రమించి కట్టుకోలే కదా. అదే మరి పర్మిషన్ ఇస్తేనే మేము కట్టుకునేటప్పుడే మీరు పర్మిషన్ ఇవ్వకుంటే మేము కట్టుకోం కదా. ఇచ్చిండ్లు కనుకనే అంత భరోసాగా కట్టుకున్నాము. ఇప్పుడు ఏంది తిండి లేక, నీళ్లు లేక ఇంత నష్టం, మాకు ఎంత నష్టం. ఇప్పుడు కాదు అనేది ఉంటే అప్పుడే కట్టుకోకుంటుందాం కదా. నెలల కొద్దీ మాకు వర్షాకాలం వచ్చేసరికి ఇవన్నీ చదువుకునేసరికి మళ్ళీ వర్షాకాలం వస్తూనే ఉన్నది. మాకు నీళ్లు రాకుండా చేయాలండి అంతే. బొందివాగు ఒకటి కరెక్ట్ చేయండి దయచేసి అంతే. బొందివాగు అది మొత్తం నిండిందంటే మా ఇళ్ళకి వస్తాయి. అది కొంచెం హైట్ గోడ పెట్టిందంటే మాకు వాటర్ రాకుండా అవుతుంది. అది ఒక్కటి చేయండి, మాకు ఇంకేదో. నా పేరు సావిత్రి. మాది ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే నానుడి. ఏ రాజకీయ నాయకుడు వచ్చైనా మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని మాట్లాడతాను, కానీ ఒక్కరు వచ్చింది లేదు, పట్టించుకునేది లేదు. ఏం రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి వస్తారు, కానీ దేనికి బనికిరామా? మేము మా ఇండ్లు బనికిరాము, మేము బనికిరాము. నిన్న ఇక్కడ దాకా వచ్చిపోయిన సీఎం మా ఇండ్లు కనబడలేదా? మా ఫస్ట్ నుంచి పేపర్కి ఎక్క మా ఇండ్లు కనబడతలేవా? గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లే కదా, గవర్నమెంట్ ఇచ్చిన భూములే కదా, వాళ్ళు కట్టుకోమంటేనే కదా మేము కట్టుకున్నది. మా ఇండ్లను పట్టించుకోకుండా, మా ఏం చేయకుండా, మా పరిస్థితి ఏంది, మా ఏంది? బ్యాంక్ అకౌంట్లో ఎత్తామంటారు, పోయినసారి ఎత్తామన్నారు, అయ్యలేదు. మమ్మల్ని ఎవరు వస్తారు, హామీలు ఇస్తారు, పోతారు, కథం. వాళ్ళు అంతవరకే దులుపుకుంటారు, కానీ మాకేం చేసింది లేదు, పెట్టింది లేదు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మాకు ఇంతే. ఈ కష్టాలు అయితే తప్పేటట్లేదు. ఇక నుంచి అయినా ఈ సంవత్సరం అయినా మాకు ఈ కష్టాలు తప్పిస్తే చాలు. అదే 10,000 అని కోరుకుంటాను. మాకు ఇల్లు మొత్తం మునిగింది, సర్వం పోయినాయి. ఇంకా ఉండేది ఏముంది? కట్టుకునే బట్టల కంచి నాశనం అయిపోయినాయి. ఇంకేమున్నది? మేము అందులో పోయి ఉండడానికి ఏమున్నది? మా ప్రాణాలు తప్ప ఏం లేదు. ఒక ఇల్లును చూసుకొని ఆ ఇల్లు అయినా రంధ్రాలు పడ్డాయి. మా అయితే రేకులు అవి మొత్తం మునిగిపోయింది. ఆ రేకులు కూడా రంధ్రాలు పడ్డాయి నీళ్ళకు వచ్చి. ఇంకా కాకపోతే ఫోటో దించుకొని మా ఇల్లు చూపెడతాం. ఇంకా కాకపోతే అంత ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మీరు ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో మీరే చేయండి సార్ అని చెప్పి కోరుకుంటాను అంతే.
మేము ప్రతిసారి ఇప్పుడు వరదల్ని వానల్ని అయితే ఆపలేము, అది న్యాచురల్ గా వచ్చేది. ఈ వాటర్ రాకుండా ఆపేదైతే మన చేతుల్లో ఉంటాయి కదా, వాళ్ళు సొల్యూషన్ చేసేది మన చేతుల్లో ఉంటాయి కదా. ఆ బొందివాగు చేయొచ్చు, బొందివాగుకి సేఫ్టీ వాల్ కడతామని గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఆ చెప్పి తర్వాత కూడా 2 ప్రభుత్వాలు చేంజ్ అయినాయి, కానీ ఏ ప్రభుత్వం లేదు. ఇదిగోండి జియో పాస్ అయింది, ఇదిగోండి డబ్బులు వచ్చేసాయి అని వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోతారు, అక్కడ శంకుస్థాపనలు చేసుకుంటారు, ఫోటోలు దిగుతారు, కానీ ఏ ఒక్కరు వచ్చి అయితే మాకు ఆపదలు అయితే చూడట్లేదు సార్. వస్తారు అన్ని అయిపోయిన తర్వాత వచ్చి ఏమైందమ్మా అని అడుగుతారు. మేము ఉన్న బాధల్లో ఉన్నప్పుడు వచ్చి చూస్తే మా బాధలు చెప్పుకోగలుగుతాం. అన్ని అయిపోయిన తర్వాత వచ్చి మేము ఒక్కటేసారి రిక్వెస్ట్ చేస్తాం, అక్కడ చర్చ్ సొల్యూషన్ ఒకటి, ఈ బొందివాకు సొల్యూషన్ ఒకటి చేస్తే మాకు ఈ నీళ్లు అయితే రావు. మిమ్మల్ని ఏ గవర్నమెంట్ అది చేస్తుందో ఆ గవర్నమెంట్కి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. అది ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయినా పర్లేదు, మాజీ గవర్నమెంట్ అయినా పర్లేదు, ఫ్యూచర్ గవర్నమెంట్ అయినా దీనికి మాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇదే మా రిక్వెస్ట్ అనుకుంటారో, మా ప్రార్థన అనుకుంటారో, మా హెచ్చరిక అనుకుంటారో. ఫ్యూచర్ లో మీరు ముందుకు వచ్చి మమ్మల్ని ఏలాలంటే మీరు ఈ మాకు చేయండి. నెక్స్ట్ టైం మీరు వచ్చే ఓట్లకు వచ్చే అవసరం కూడా లేదు. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తాం. మా ఇంట్లో ఇల్లంతా ఊలిపోయింది, వస్తువులన్నీ కొట్టుకుపోయినవి, పిల్లల సర్టిఫికెట్లు ఇట్లా అన్నీ కొట్టుకుపోయినవి. ఓన్లీ కట్టుబట్టలతోటే బయటికి వెళ్ళినాం మేము, ఏం లేకుండా వెళ్ళిపోయినాయి. మొత్తం గుడిసంతా ఊలిపోయింది, ఒక రేకుల పైన కప్పు మాత్రమే ఉంది. సీఎం వచ్చాడు, చూసిన తర్వాత ఎక్కడి దాకా వచ్చినాయి అమ్మ వాటర్ అంటే పైదాకా వచ్చినాయి అని అన్నాము. మరి ఏంటి అమ్మ అంటే పరిస్థితి ఏంటిదంటే చెప్పాము. మేము ఏంటిదంటే పిల్లల సర్టిఫికెట్లు అన్నీ కొట్టుకుపోయినాయి, మరి ఓన్లీ కట్టుబట్టలతోటే బయటికి వెళ్ళినాం మేము, ఏం లేకుంటున్నాం అని అంటే సరే అమ్మ ఇండ్లు కట్టిస్తామని అని అన్నాడు, హామీ ఇచ్చాడు. పిల్లల సర్టిఫికెట్లు ఇట్లా అన్నీ తెప్పిస్తామమ్మా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు మాకు. మోంతా తుఫాను వల్ల అకస్మాత్తుగా భారీ వరద రావడం జరిగింది. ఆ వరదలో ఇంజనీరింగ్ కాలనీ దగ్గర ఉన్నటువంటి గుడిసెలకు భారీ వరద రావడం వల్ల భారీ నష్టం చేకూరింది. ఈ యొక్క వరద నష్టం రావడం వల్ల తొందరగా ఆలోచన చేసి బంక సంపత్ అన్నవారు, సరళక్క వారు మాకు వచ్చి తక్షణ సాయం కింద భోజనాలకి ఇంత అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ కృషి తదుపరి కార్యక్రమం ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఈ యొక్క పరిసరాలను చూపి ఈ యొక్క బాధలన్నీ ఎమ్మెల్యే గారికి వివరంగా చెప్పడం జరిగింది. సార్ కూడా సకాలంలో స్పందించి సీఎం గారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క భారీ వరద ఎప్పుడు వర్షాలు వచ్చినా కానీ ఆ పైనుండి వచ్చే వరద మనకు ఇటు దిగువ ప్రాంతంలో వస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 150 కోట్లు పెట్టి డక్కన్ బాక్స్ కట్టిండ్లు. ఆ బాక్స్ నిర్మాణంలో ఆ గేట్లు అక్కడ పైన ఎత్తలేకపోయారు. అది సకాలంలో ఎత్తిచ్చినట్టయితే ఇంత భారీ వరద రాకపోయేది. అది సకాలంలో ఎత్తియలేదు. 150 కోట్లు పెట్టి అక్కడ వేస్ట్ చేసిన వర్క్. నాయన రాజేందర్ రెడ్డి గారు అక్కడ పెద్ద మోరి పైకి లేపి ఆ బ్రిడ్జి కట్టడం వల్ల ఈ వరద కొంచెం భారీ నష్టం తగ్గింది, లేకపోతే ఇంకింత భారీ నష్టం జరిగేది. సకాలంలో స్పందించి మాకు శాశ్వత పరిష్కారం ఒకటే కోరుకుంటున్నాం. ఎప్పుడు వరదలు వచ్చినా కానీ ఈ ప్రాంతంలో భారీ నష్టం జరుగుతుంది. ఇకనైనా సీఎం సార్ నిన్న వచ్చి సానుకూలంగా స్పందించడం జరిగింది. మీకు ఏం కావాలి అని అంటే మాకు శాశ్వత పరిష్కారం కావాలి సార్, మీరే పరిష్కరించండి అని చెప్పినాం. శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తాము. మీకు తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేపిస్తాం, పట్టాలు కూడా ఇప్పిస్తాము, శాశ్వత నంబర్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. బయట మొత్తం కొట్టుకుపోయినాయి, అవి ఇవి అయినాయి, కానీ తెల్లారి మాత్రం పొద్దున తెల్లారి గట్ల 4 గంటలకే అసలు నిద్ర లేవడం కాదు, వాటితోటే నిద్ర లేపినట్టుగా లేచి కట్టుబట్టలతోటి మంచం మీదకి వెళ్ళి డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేసాం. కట్టుబట్టలతోటి అంటే ఇక మరి అసలు ఏం చదువుకోకుండా కనీసం అంటే ఇక పిల్లల్ని ఎత్తుకొని ఉరికి రావడమే, అంత భయంకరంగా వచ్చేసింది ఒకటేసారి. తుఫాన్ కదా ఎట్లా ముంచుకొచ్చిందో ఆ రకంగానే వచ్చింది. అసలు ఇండ్లు కూలిపోతుంటే మా ప్రాణాలు పోయినాయి. మా బాధ దేవుడికి ముట్టినట్టుగా సీఎం గారికి అర్థమైపోయింది. అందుకని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరీగా మా కోసం వచ్చి ఇక్కడికి సీఎం గారిని నేను తీసుకొస్తాను రా అని మాట ఇచ్చి తీసుకొని వచ్చారు. సార్ రావడం మాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా అదృష్టమే. ఇక నివాసం ఉంచేటట్టుగా సైడ్ వాల్ కట్టిస్తాడు అని మాట ఒకటి ఇచ్చారు. ఇక్కడ మీకు నేనున్నాను అని దగ్గరికి వచ్చి ఇళ్లలో చూసి కొట్టుకపోయిన వాళ్ళని కూడా పరామర్శించి నేనున్నారా, మీకు ఏది కాదు, పరిష్కారం మీకు ఖచ్చితంగా చేస్తాను, శాశ్వతంగా మీకు ఇండ్లు కట్టిస్తాను అని ఒక మాట ఇచ్చారు. ప్రజెంట్ గా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. నమ్మకం కూడా బాగున్నది. 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాల చొరవ వల్ల నిజంగా నార్మల్గా కాదు మేము ఇబ్బంది పడ్డది. అసలు పగోడికి కూడా రావద్దు, ఎంత శత్రువుకైనా రావద్దు, అంత అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా మమ్మల్ని ఆదుకుంటున్నారు నాయన రాజేందర్ సారు. చూడడము చేయడము అయితే మాకు హ్యాపీగానే ఉంది, నమ్మకం కూడా ఉంది చేస్తారని. సర్వే కూడా స్టార్ట్ అయింది. మాకు తొందరలోనే అన్నీ అందుకుంటామని ఆశిస్తున్నాం.
కురిసినట్టు వర్షానికి చాలా అంటే చాలా ఉరదని డ్రైనేజ్ వాటర్ ఇట్లా రావడము పైనుంచి ఎట్లా అంటే ఒక సముద్రం లాగా నీళ్లు వచ్చేసి గోకుల్ నగర్ మళ్ళీ అదే రామ్ నగర్ అశోక్ కాలనీ అవన్నీ కూడా నీట మునిగినాయి. అసలు ఏది రోడ్డు ఏది డ్రైనేజీ ఏదేదో తెలియకుండా మొత్తం ఇళ్లకు కూడా నీళ్లు రావడం జరిగినాయి. ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసినాయి. చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి. తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఇక్కడ ఒకేసారి పోయినలాగా ఒక సముద్రంలో అలలు కదా ఎట్లా వస్తాయో అట్లా వచ్చినాయి నీళ్లు వచ్చి ఇక్కడ కాల్వ ఇవన్నీ కొట్టుకపోయినాయి. కాలువ పక్కకున్న ఇక్కడ వికాస్ నగర్ వాజ్పేయి కాలనీ సమ్మయ్య నగర్ ఇంజనీరింగ్ కాలనీ టీవీ టవర్ కాలనీ ఇవన్నీ మొత్తం దాదాపు 15 కాలనీలలో మొత్తం నీళ్లు ఎంత దారుణంగా అంటే అసలు పడుకున్న వాళ్ళు లేచి 5 గంటల వరకు చూసుకున్నా సరే ఇంట్లో నీళ్లు వచ్చినాయి. అట్లా వచ్చి చాలా మంది ఇక్కడైతే మొత్తానికి ఇండ్లే మొత్తమే కూలిపోయినాయి. మొత్తానికే కొట్టుకపోయినాయి. ఒక సమాను కనీసం తాగడానికి గ్లాసులు లేకుండా కూడా కొట్టుకపోయినాయి. ఇంటి సామాన్తో సహా బట్టలు ఒంటి మీద ఉన్న బట్టలతోటే వచ్చి వీళ్ళు నడి రోడ్డు మీద నిలబడడం జరిగింది. శాశ్వత పరిష్కారంగా ఆ కాలువకు అటు సైడ్ కదా ఎట్లా గోడ ఉన్నదో ఇటు సైడ్ కూడా పెద్ద ఎత్తున ఒక గోడ కట్టి తర్వాత వీళ్ళకు స్థిరమైన నివాసాన్ని కొట్టుకుపోకుండా స్థిరమైన ఇంద్రమ్మ ఇండ్ల కింద కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదో ఒకలాగా వీళ్ళకి స్థిరమైన ఇండ్లను ఇచ్చి తప్పకుండా ఆదుకుంటారనే నమ్మకం వీళ్ళకు కూడా కలుగుతుంది. మాకు కూడా నమ్మకం ఉన్నది. తప్పకుండా మనం ఈ హన్మకొండ సిటీని ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా తీర్చిదిద్దుకునే విధంగా వాళ్ళు చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం.